Good morning, all of you. Welcome to our channel, Keys Spoken English Academy. Today, our topic is structures with persons on simple present tense. ప్రజెంట్గా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్నాము. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం ఏంటంటే స్ట్రక్చర్స్ విత్ పర్సన్స్ ఆన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. స్ట్రక్చర్స్ విత్ పర్సన్స్ ఆన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ చూస్తే కనుక యూ మీన్స్ నీవు అనే మీనింగ్ వస్తుంది. ఐ మీన్స్ ఇక్కడ నేను. అంటే నేను నీవు అనే ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తే అది ఎలా ఉండబోతుంది మనము చూద్దాం. అట్ ద సేమ్ టైం నేను నీవు ఇక్కడ మనము మనం వి మీన్స్ మనం, మేము లేకపోతే మనం, మేము లేక మనం. వి మీన్స్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఏంటంటే మేము ప్రశ్న వేస్తే మీరుగా ఉంటారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం మీరు, మేము, అతడు, అతడు, ఆమె, ఆమెనే ఉంటుంది. ఇట్ మీన్స్ ఇక్కడ అది అంటాం కదా, అదిగానే ఉంటుంది. దే మీన్స్ వారు, వారుగానే ఉంటారు. ఎలా అనేది చూద్దాం. యూ టు ఐ అంటే ముందుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. సపోజ్ నీవు ఎక్కడ ఉన్నావు, నీవు ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యు డూయింగ్, వేర్ డు యు స్టే. ఇలా మనము యు అనే సబ్జెక్ట్ని తీసుకొని మనం ప్రశ్న ప్రారంభించేటప్పుడు ఆ స్ట్రక్చర్ పేరు ఏంటంటే యూ టు ఐగా మనం దాన్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక జస్ట్ సీ హియర్, వాట్ డూ యూ డూ అన్నాం. ఇక్కడ వాట్ డూ యూ డూ బ్రాకెట్లో మనం ఇక్కడ నవ్ అనే చెప్పుకున్నాం. వాట్ డూ యూ డూ నవ్, ఇప్పుడు నీవు ఏం చేస్తావు దాని అర్థం అనమాట. వాట్ డూ యూ డూ లేకపోతే ఆ నవ్వు కోసేపు దాన్ని కీప్ ఇన్ ద స్లీపింగ్ మోడ్. వాట్ డూ యూ డూ, నీవు ఏమి చేస్తావు. ఐ థింక్, నేను ఆలోచిస్తాను. అట్ ద సేమ్ టైం డూ యూ థింక్, నీవు ఆలోచిస్తావా. ఎస్ ఐ థింక్, అవును నేను ఆలోచిస్తాను. డూ యూ స్లీప్, నీవు నిద్ర పోతావా. నో ఐ డు నాట్ స్లీప్, లేదు నేను నిద్ర పోను అంటున్నాం. ఫోర్త్ క్వశ్చన్లో డూ యూ నాట్ థింక్, నీవు ఆలోచించవా. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే సెకండ్ క్వశ్చన్లో మనం ఏమైతే తీసుకుంటామో అదే ఇక్కడ మనకు ఫోర్త్గా ఉండబోతుంది అనమాట. అవును నేను ఆలోచిస్తాను. ఇది మనం తరువులి ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ డూ, నీవు ఏం చేస్తావు. అక్కడ మీ సమాధానం ఏంటి మరి. ఐ థింక్, నేను ఆలోచిస్తాను. డూ యూ థింక్, నీవు ఆలోచిస్తావా. ఎస్ ఐ థింక్, అవును నేను ఆలోచిస్తాను. డూ యూ స్లీప్, నీవు నిద్రపోతావా. నో ఐ డు నాట్ స్లీప్, లేదు నేను నిద్రపోను. అట్ ద సేమ్ టైం డూ యూ నాట్ థింక్, మరి నీవు ఆలోచించవా. ఆలోచిస్తాను ఇక్కడ కమిట్ అయ్యాము కాబట్టి ఎస్ ఐ థింక్, అవును నేను ఆలోచిస్తాను. వన్స్ అగైన్ వీ కెన్ గో బ్యాక్. ఇది ఏమిటి, ఇది పెన్ను. ఇది పెన్నా, అవును ఇది పెన్నే. ఇది గన్నా, లేదు ఇది గన్ను కాదు. మరి ఇది పెన్ కాదా, అవును ఇది పెన్నే. ఇది మీకు అర్థమవుతే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. వాట్ డూ యూ డూ, ఇక్కడ మనం వెర్బ్ని మారుద్దాం.
వాట్ డూ యూ డూ, యూ డూ కామన్ అనుకుందాం. సపోజ్ ఇది ఐ ప్లే అందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ ప్లే అవుతుంది ఇక్కడ. ఎస్ ఐ ప్లే. డూ యూ రీడ్, నో ఐ డు నాట్ రీడ్. డూ యూ నాట్ ప్లే, ఎస్ ఐ ప్లే. అలాగే వాట్ డూ యూ డూ అన్నప్పుడు ఐ ఈట్. డూ యూ ఈట్, ఎస్ ఐ ఈట్. డూ యూ డ్రింక్, నో ఐ డు నాట్ డ్రింక్. డూ యూ నాట్ ఈట్, ఎస్ ఐ ఈట్. ఇలా మనం దీన్ని యూ టు ఐగా దీన్ని మనము ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఇక్కడ దీన్ని యూ టు ఐగా తీసుకుంటే ఏమవుతుందంటే నీవు ఇది నేనుగా ఉంటావు అన్నమాట. వాట్ డూ యూ డూ. జనరల్గా మనం ఎదుటి వ్యక్తిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వాట్ డూ యూ డూ, మీరు ఏం చేస్తారు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళగలిగితే కనుక దీన్ని సేమ్ ఓకే, దిస్ ఈజ్ ఐ టు యూ స్ట్రక్చర్. ఐ టు యూ ఇక్కడ మనం చూస్తే కనుక ఐ మీన్స్ నేను, యూ మీన్స్ ఇక్కడ నీవు కదా, రైట్. వాట్ డూ ఐ డూ, నేను ఏం చేస్తాను. యూ టీచ్, నీవు బోధిస్తావు. డూ ఐ టీచ్, నేను బోధిస్తానా. ఎస్ యూ టీచ్, అవును నీవు బోధిస్తావు. డూ ఐ లెర్న్, నేను నేర్చుకుంటానా. నో యూ డు నాట్ లెర్న్, లేదు నీవు నేర్చుకోవు. డూ ఐ నాట్ టీచ్, నేను బోధించనా. ఎస్ యూ టీచ్, అవును నీవు బోధిస్తావు. ఇలా మీరు వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. So here see something, we to you kada, what do we do అన్నప్పుడు ఇక్కడ ఇదేంటి ఇక్కడ అంటే మేము, మీరు, ప్లూరల్ నంబర్. వాట్ డూ వీ డూ అంటే ఇక్కడ మేము ఏమి చేస్తాము. యు సింగ్ కదా, మీరు పాడతారు. వాట్ డూ వీ డూ, మేము ఏం చేస్తాము. యు సింగ్, మీరు పాడతారు. డూ వి సింగ్, మేము పాడతామా. అవును మీరు పాడతారు. అట్ ద సేమ్ టైం డూ యూ డాన్స్, మీరు నాట్యం చేస్తారా కదా, లేదు మేము నాట్యం చేయము అని చెప్పాల్సి ఉంటుంది. డూ వి నాట్ సింగ్, మేము పాడమా.
మేము పాడమా, సారీ, డూ వి నాట్ సింగ్, మేము పాడమా. డూ నాట్ గో, మీరు వెళ్ళరా. డూ దే నాట్ కమ్, వారు రారా. ఇలా ఒక నెగటివ్ ఇంటరాగేటివ్ ఫార్మేట్లో మనం మాట్లాడడానికి మేము పాడమా. ఎస్ యు సింగ్ అంటే అవును మీరు పాడతారు. ఇది ఒక స్ట్రక్చర్, ఇది ఒక నిర్మాణము. వాట్ డూ యూ డూ, వాట్ డూ వీ డూ, వాట్ డస్ హీ డూ, వాట్ డస్ ఇట్ డూ, ఇలా మనం వీటిని ప్రాక్టీస్ చేయవచ్చును. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ కనుక హీ టు హీ తీసుకుంటే హీ మీన్స్ ఇక్కడ అతడు అంటాం కదా, అతడు. వాట్ డస్ హీ డూ, అతడు ఏమి చేస్తాడు. హీ ఈట్స్, అతడు తింటాడు. డస్ హీ ఈట్, అతడు తింటాడా. ఎస్ హీ ఈట్స్, అవును అతడు తింటాడు. డస్ హీ డ్రింక్, అతడు త్రాగుతాడా. నో హీ డస్ నాట్ డ్రింక్, లేదు అతడు త్రాగడు. డస్ హీ నాట్ ఈట్, అతడు తినడా. ఎస్ హీ ఈట్స్, అవును అతడు తింటాడు. అలా మనం దీన్ని చెప్పవచ్చును. అట్ ద సేమ్ టైం వాట్ డస్ ఇట్ డూ, అది ఏమి చేయును. ఇట్ బార్క్స్, అది మొరుగును. డస్ ఇట్ బార్క్, అది మొరుగునా. ఎస్ ఇట్ బార్క్స్, అవును అది మొరుగును. డస్ ఇట్ క్రై, అది ఏడ్చునా. నో ఇట్ డస్ నాట్ క్రై, లేదు అది ఏడవదు. డస్ ఇట్ నాట్ బార్క్, అది మొరగదా. ఎస్ ఇట్ బార్క్స్, అవును అది మొరుగును. అలా మనం దీన్ని చెప్పొచ్చు అనమాట. దే టు దే చివరిగా చూస్తే కనుక మనం ఇక్కడ వాట్ డూ దే డూ, వారు ఏమి చేస్తారు. దే రన్, వారు పరిగెడతారు. డూ దే రన్, వారు పరిగెడతారా. ఎస్ దే రన్, అవును వారు పరిగెడతారు. డూ దే వాక్, వారు నడుస్తారా. నో దే డు నాట్ వాక్, లేదు వారు నడవరు. డూ దే నాట్ రన్, వారు పరిగెత్తరా. ఎస్ దే రన్, అవును వారు పరిగెడతారు. ఇది మనకు టంగ్ ట్విస్టింగ్ అనమాట. ఇలా మనం బాగా తరువులు మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది మనకు అలవాటు అవుతుంది. ఎక్కువ మనము విషయాలు మనము ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ఈ స్ట్రక్చర్స్ మొత్తాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తే యూ కెన్ లెర్న్ గుడ్ ఇంగ్లీష్ విత్ మీ. ఓకే, రైట్. ఓకే, వీ కెన్ సీ ఇన్ ద one more class. Until then, please like, share and subscribe our channel. Thank you all.